జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీకు చూడాలి అనే ఉద్దేశం ఉంటే మంచివాణ్ణి చూసేవారు. అది లేకుండా కనపడిన ఈ ఫ్రాడ్ ఫోటోని మా అమ్మకి ఇచ్చారు. మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. చెయ్యాలి. మీరే చెయ్యాలి. లేదంటే ఇప్పుడే చెప్పేయండి. ఈ క్షణమే పిలవాల్సిన వాళ్ళని పిలుస్తాను. వాళ్ళ సమక్షంలో నా వల్ల కాదు, నేను ఇలాంటి సంబంధాలే చూడగలను అని ఒప్పుకోండి. మీ మేడ్ ఇన్ హెవెన్ సామర్థ్యాన్ని వాళ్లే తెలుసుకుంటారు. జనాలకి బాగా అర్థమయ్యేలా చెప్తారు. అయ్యో, అత్తకి సపోర్ట్ చేయాలనున్నా నేను వీళ్ళ కుటుంబం అని తెలిస్తే చులకనైపోతానని ఆగాల్సి వస్తుంది. పిలవమంటారా? బెదిరిస్తున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు. ఇప్పుడు బెదిరిస్తుంది మీరు మేడం, మేము కాదు. మేమే వచ్చి మిమ్మల్ని తప్పు అని చెప్పట్లేదు. మీరే మా అక్కకి మంచి అబ్బాయిని చూసుంటే మేమెందుకు వస్తాం? మా వైపు న్యాయం ఉంది, కాదని ఎవ్వరూ వాదించలేరు. మీ మనస్సాక్షి సైతం. మనస్సాక్షుల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. నా గురించి నీకు తెలిసింది గోరంతే. అదే ఇంత కంపు కొడుతుంది కదా. మైండ్ యువర్ వర్డ్స్. మాట్లాడిస్తుంది మీ ప్రవర్తనే. మీకే అలా జరుగుతుంది, నేనేం చేయను. మీరు ఎన్ని విధాలుగా మీ తప్పుని కప్పిపుచ్చడానికి ప్రయత్నించినా భయపడిపోం మేడం. మాటిచ్చింది మీరు, దాన్ని నిలబెట్టుకోవాల్సింది మీరు. నేనేం చేయను అంటే కుదరదు. మీరు మాకిచ్చిన గడువు ఇంకా ఒక్కరోజే ఉంది. గడువు ముగియకముందే తొందరపడటం కరెక్ట్ కాదు అని ఆగుతున్నా. రేపే ఆఖరి రోజు. మీరే రంగంలోకి దిగుతారో, మీ టీంని పంపుతారో మాకు సంబంధం లేదు. మంచి సంబంధం చూడకపోతే మేడం, మంచి సంబంధం చూడకపోతే రేపు డైరెక్ట్గా మీడియాకి వెళ్ళి మీ బండారం మొత్తం బయట పెడతాం. తర్వాత మీ మేడ్ ఇన్ హెవెన్ ఉంటుందో లేదో మరి. హలో తారా, మీరా? చెప్పండి. రేపే ఆఖరి రోజు కదా. నేనిచ్చిన మాటని మీ కోరిక మేరకు నిలబెట్టుకుంటున్నాను అని చెప్పడానికి ఫోన్ చేశాను. అంటే? ఎస్, యువర్ గెస్ ఇస్ రైట్. మీ అక్కకి మంచి సంబంధం చూశాను. ఎవరో? నా కంపెనీలో వర్క్ చేస్తున్న శ్రీకాంత్. ఎవరు ఎలా ఉంటే బాగుంటారో అలాగే చెయ్యాలి. తను న్యాచురల్ బ్యూటీ. విష్ణు, సారీ. ఎవరికో ఇచ్చి చేస్తున్నానని అనుకోవక్కర్లేదు. శ్రీకాంత్ స్వయానా నా కొడుకు. అవునా? ఎస్, మంచబ్బాయి. మంచబ్బాయి అని అంటున్నాను కదా. నా కొడుకుని మీ అక్కకిచ్చి నా నిజాయితీని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నాను. వాడి గురించి నేను చెప్పడం కాదు, అంతకు మించిన గొప్పవాడు దొరకడు. వింటున్నావా?
మ్, నేను చెప్పిన సలహాకు మీరు సరే అంటే నువ్వన్న ఆఖరి రోజు రేపే వచ్చి తాంబూలాలు మార్చుకుందాం. ఆలోచించుకొని ఫోన్ చెయ్యి. ఏంటంటమ్మా? వాళ్ళ అబ్బాయినే అక్కకిచ్చి పెళ్లి చేస్తామంటున్నారమ్మా. మనం ఓకే అంటే రేపే తాంబూలాలు మార్చుకుందాం అంటున్నారు. వాళ్ళ అబ్బాయిని విష్ణుకిద్దాం అనుకుంటున్నారా? గోవిందా, నాకేం అర్థం కావట్లేదే. అవును కృష్ణ, అంత పెద్దోళ్లతో సంబంధం అంటే నాకు కొంచెం భయంగా ఉందమ్మా. ఆవిడే భయపడి చేస్తా అంటున్నారు నాన్న. మనం భయపడాల్సిందేం లేదు. ముందు ఆ అబ్బాయి మంచోడో కాదో అది కదా కృష్ణ ముఖ్యం. ఏమీ తెలియకుండా రేపే తాంబూలాలు ఎలా మార్చుకుంటాం? అతను నీకు తెలుసమ్మా? గుళ్ళో నువ్వు కొట్టావు కదా. అతనా? మిమ్మల్ని చూసిన నవ్విన వాళ్ళ ముందే మీరేంటో నిరూపించాలి. మీరు న్యాచురల్ బ్యూటీ అన్నాను కదా, కరెక్ట్. అతను చాలా మంచివాడమ్మా. ఆ రోజు మనం అపార్థం చేసుకున్నాం. ఆ మేడ్ ఇన్ హెవెన్లోనే అక్కకు అతను సపోర్ట్ చేయటం నా కళ్ళారా చూశాను. అవునా? మ్మ్. అయితే మంచివాడే. అది సరే రాణమ్మా, విష్ణుకి ఇష్టమో కాదో తెలియాలి కదా. ఏమ్మా, నీకిష్టమేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.